యెహోవాకు మొర్ర పెట్టగా. చూడండి, మొర్ర పెడుతున్నారు. ఇప్పుడు మొర్ర పెడుతుంటే వాళ్ళకి ఏమైనా ఉత్తరం వస్తుందా? జవాబు వస్తుందండి? జవాబు రావట్లేదు. ఎందుకని? నన్ను విడిచిపెట్టారు కాదా అని. దేవుణ్ణి విడిచిపెట్టి ఎంటనే వచ్చి ప్రార్థన చేసేంత మాత్రం మనకు జవాబులు ఏమి రావు. విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడో పరీక్షిస్తాడో. ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి, గోజాడాలి, ఏడవాలి. ఏడ్చి ఏడ్చి మన హృదయం చాలా పరిశుద్ధముగా దేవుని దృష్టికి ఉంటేనే తప్ప జవాబు అన్నది మనకు త్వరగా రాదు. ప్రియమైన వారు, ఏదో సేవకులు వచ్చి ప్రార్థన చేసేంత మాత్రాన వెంటనే అక్కడ అద్భుతం జరగదు. ఎందుకంటే మనము ఒకవేళ దేవునికి హృదయాన్ని ఇవ్వకపోతే ఆ రోజు 18 సంవత్సరాలంట దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికారు. మరి ఎవరు ఆయనకి బలులు అర్పిస్తారో, ఎవరు ఆయన ఆరాధిస్తారో చెప్పండి? ఎవరు మహిమ వస్తుంది? 18 సంవత్సరాలంతా ఎవరిని ఆరాధిస్తున్నారు అనుకోవాలి మనం ఇప్పుడు? నిజంగా ఎంత బాధ ఉందో చెప్పండి.